శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరత్ చంద్రికలు మొదటి భాగం ప్రేమ భక్తి। గురువు గారు, ప్రేమ వలన ఆనందం కలుగుతుంది। మీకు ఒక ప్రీతికరమైన ద్వేయం ఉన్నప్పుడు ఆ ప్రీతికరమైన ద్వేయం గురించి చింతన చెయ్యడం మీకు ప్రేమానుభవాన్ని కలిగిస్తుంది। ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా చెయ్యమని చెప్పాల్సి వస్తే ఇదే చెప్తాను। మీరు ఎప్పుడైనా ఆ ప్రేమానుభవాన్ని పొందలేకపోతున్నట్లయితే ఆ అనుభవాన్ని తిరిగి పొందడానికి ఇంకా బలీయం చేసుకోవడానికి గల ఏకైక మార్గం ఆ ప్రేమను వ్యక్తపరచడమే। మీరు దానిని ఎంతగా వ్యక్తీకరిస్తారో అది అంతగా పెరుగుతుంది, మరింత దృఢమవుతుంది। కొంతమంది నేను బాబా మీద మనసు కేంద్రీకరించి అలా కూర్చొని ఉండాలి అని అనుకుంటూ ఉంటారు। ఎంతసేపని కేంద్రీకరిస్తూ 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 అలా కూర్చోగలుగుతారు? ఆ కేంద్రీకరిస్తూ ఉండడం దాని కేంద్రీకరణను కోల్పోతున్నది। కాబట్టి అందుకోసం మన మనసును బాబా మీద కేంద్రీకరించడానికి ద్రోహదం చేసే ఇతర మార్గాలు మనం కనుగొనాలి। వీటి కోసం అందరూ అన్ని వేళలా అన్వేషిస్తూనే ఉన్నారు। కొందరు పూలు తీసుకొస్తారు, కొందరు పండ్లు తీసుకొస్తారు, మరికొందరు పూజ చేస్తారు లేదా నామం చేస్తారు। ఇవన్నీ ఏమిటి? పూల మీదనో పండ్ల మీదనో దృష్టిని కేంద్రీకరించడానికి ఇలా చేస్తున్నారా? కాదు, ఇతర విషయాల పట్ల ఆకర్షణను తగ్గించుకొని మనకు ప్రియమైన లక్ష్యాన్ని కేంద్రంగా చేసుకుంటూ దాని పట్ల మన దృష్టిని దృఢతరం చేసుకోవడానికి అలా చేస్తాము। మన మనసులు చాలా క్రియాశీలత గలవి కాబట్టి మనకి ఇంకా వివిధ ఆకర్షణలు ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ అవసరమవుతున్నాయి। అందువల్ల మనలోని ప్రేమకు నిజమైన వ్యక్తీకరణలేవో స్పష్టంగా తెలుసుకొని అటువంటి పనులను ఎన్నుకొని మనస్ఫూర్తిగా చేసినప్పుడు మన పనులు ప్రేమకు నిజమైన వ్యక్తీకరణలవ్వడంతో పాటు ఆ ప్రేమ మనకు అనుభవం అవుతుంది। మనం ఆ ప్రేమను ఎంతగా వ్యక్తం చేస్తామో అది అంతగా పెరిగి మరింతగా మనకు అనుభవం అవుతుంది। ఇది మన లక్ష్యం పట్ల దృష్టిని దృఢతరం చేసుకునే పద్ధతి। మన పాత అలవాట్ల సరళి వల్ల మనలో కొన్ని ఆటంకాలు ఏర్పడి ఉంటాయి। ఇవి మనం దారి మళ్ళడానికి ద్రోహదం చేస్తాయి। ఈ అవరోధాలను నిరోధించడానికి నీ ప్రేమను ఇంకా ఇంకా వ్యక్తం చేయడం ఒకటే మార్గం। ఒకవేళ నీ ప్రేమ బలహీనంగా ఉంటే దానిని వ్యక్తం చెయ్యకపోతే అది క్రమంగా వసివాడిపోతుంది। అక్కడ ప్రేమానుభూతి ఉంటే ఉండవచ్చు, కానీ అది గాఢంగా ఉండదు, చాలా బలహీనంగా పేలవంగా ఉంటుంది। అందుకే ఎవరైనా వచ్చి ప్రేమను అనుభూతి చెందలేకపోతున్నామని ఫిర్యాదు చేసినప్పుడు నేను ఆ ప్రేమను వ్యక్తం చెయ్యండి అంటాను। వాస్తవానికి ఇటువంటి వ్యక్తీకరణలే నిజమైన ఆచారాలు। కొన్ని సందర్భాలలో ఇవి తంతులు మాదిరిగా ఉన్నట్లు కనిపించినా అవి మన ప్రేమను వ్యక్తీకరిస్తుంటే మాత్రం అవి కేవలం తంతులు కావు। మనలోని ప్రేమను వ్యక్తం చేస్తున్నంత వరకు ఏ ఆచార విధులైనా మంచిదే। మనలోని ప్రేమను వ్యక్తం చేయనటువంటి చర్యలు అవి ఆచార విధులైనా కాకపోయినా వాటిని తిరస్కరించవలసిందే। ఎందుకంటే మనకు కావలసింది ప్రేమ, ఆ ప్రేమను వ్యక్తపరచడం। మీలో కొంతమందికి వ్యక్తం చేసే కొద్దీ ప్రేమ పెరుగుతుంది అనే మాట వింతగా అనిపిస్తుంది। వ్యక్తం చేసే కొద్దీ ప్రేమ ఎలా దృఢమవుతుంది? మీరెప్పుడైనా దీని గురించి ఆలోచించి చూశారా? అందులోనూ ఇది ఎంతో మానవ సహజమైనది, ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు। ఈ పద్ధతి మనందరికీ స్వతహా సిద్ధంగా తెలుసు। ఇక్కడ నేను చెబుతున్నది ఆకాశం నుండి ఊడిపడిన ఏదో కొత్త పద్ధతి కాదు। ఉదాహరణకు తండ్రి ఆఫీసుకు వెళ్తాడు,
తిరిగి ఇంటికి వచ్చి తన చిన్న బిడ్డను చూస్తాడు. అతను తన బిడ్డను చాలా ప్రేమిస్తాడు. కానీ రోజంతా దూరంగా ఆఫీసులో ఉన్నాడు. అతను ఎందుకోసం పనిచేస్తున్నాడు? ఆ బిడ్డను పోషించడం కోసమే. అది వేరే సంగతి. అతను ఇంటికి వచ్చి రాగానే ఏం చేస్తాడు? ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని తనతో తీసుకొని వచ్చిన ఒక బొమ్మనో లేదా ఒక డ్రెస్సునో ఇస్తాడు. దేని ప్రోద్బలంతో ఇలా చేశాడు? ఎందుకు ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు? ఎందుకంటే అతను అంతగా ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంతే. మన లోపల ప్రేమ ఉంది. దానిని వ్యక్తం చేయవలసిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది. ఎందుకంటే వ్యక్తీకరించకపోతే అది క్రమంగా బలహీనపడి వాడిపోతుంది. అది బలహీనమైనప్పటికీ మనలో ప్రేమంటూ ఉంటే మన వ్యక్తీకరణ దానికి ప్రేరణ కలిగిస్తుంది. చూడండి, బిడ్డకు నువ్వు ఒక ముద్దు పెట్టాలనుకుంటావు. కానీ ఆ ముద్దు పెట్టిన క్షణంలో నీలో ఏదో ఉప్పొంగుతుంది. 2, 3, 4, 5 ముద్దులైనా చివరికి ఆ పసిపాప ముద్దులతో ఉక్కిరిబిక్కిరయ్యేదాకా ముద్దులు పెట్టడం నువ్వు ఆపలేవు. ఇంకా ఇంకా వ్యక్తీకరణను కోరుకోవడం ప్రేమ యొక్క స్వభావం. ఇవన్నీ ఆచారాలు, పూజా విధులు కావా? ప్రతిరోజు తండ్రి ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఈ పూజా విధిని నిర్వర్తిస్తాడు. ఇంకా తల్లి ఉదయాన్నే స్నానం చేయించి అందమైన బట్టలు తొడిగి తలలో పూలు సింగారిస్తుంది. సాధారణంగా అంత చిన్న వయసులో పిల్లలకు దుస్తుల గురించి స్పృహ ఉండదు. చిరిగిపోయిన బట్టలు వేసినా, ఖరీదు అయిన బట్టలు వేసినా ఆ పాపకు రెండూ ఒకటే. తాను పట్టించుకోదు. కానీ ఏ తల్లైనా పాపకు తేడాలేవీ తెలియదు కాబట్టి నేను చినిగిపోయిన బట్టలే వేస్తాను అని ఆలోచిస్తుందా? ఏ తల్లైనా అలా అనుకుంటుందా? అయినా మనం ఆ పాపకు అందమైన బట్టలే ఎందుకు వేస్తాం? మళ్ళీ అది కూడా మన ప్రేమకు చిహ్నమే. ఆ పాపకు అవసరమై కాదు. నువ్వే ఆమెను అందమైన బట్టలతో, సరికొత్త అలంకరణలతో, వివిధ రకాల జడలతో ఫోటోలు తీసి ఆల్బంలో భద్రపరుచుకొని చూసుకోవాలనుకుంటావు. ఇవన్నీ ప్రేమను ప్రకటించే పూజా విధులు కావా? పూజలో అభిషేకం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అని చెబుతావు. ఇక్కడ నువ్వు కూడా బిడ్డకు స్నానం చేయిస్తావు, బట్టలు తొడుగుతావు, ఆహారం పెడతావు. అక్కడ పూజలో చివరగా నువ్వు ధ్యానం కరిష్యే అని కాసేపు అలా కూర్చుంటావు. ఇక్కడ నువ్వు అలా కూర్చొని ఆ బిడ్డతో ఆడుకోవడాన్ని ఆనందిస్తావు. ఏ రోజైనా నువ్వు ఇలా చెయ్యలేకపోతే, అయ్యో ఈరోజు నేను పాపతో గడపలేకపోయానే, కనీసం ఓ 5 నిమిషాలైనా దగ్గర కూర్చుంటాను, లేకపోతే ఆమె చాలా బాధపడుతుంది అని అనుకుంటావు. కానీ ఆమెతో సమయం గడపాలనుకునేది నువ్వు కాబట్టి వాస్తవానికి అలా గడపకపోతే నువ్వే బాధపడతావు. ఇది పూజా విధానం కాదా? కాబట్టి ఇవన్నీ మనం ప్రేమను వ్యక్తం చేసే మార్గాలు. కానీ కేవలం ఇవి మాత్రమే మార్గాలు కాదు. ఒక్కొక్కసారి అవసరాన్ని అనుసరించి నూతన పద్ధతి ఆవిష్కృతమవుతుంది. అలా మన ప్రేమను మృదుమధురంగా, మనోహరంగా, మిక్కిలి ఆనందపూర్ణంగా ప్రకటన చేసే మార్గాలను, సవ్యమైన నవ్యమైన వ్యక్తీకరణలను, క్రొత్త పూజా విధానాలను మనం కనుగొంటూనే ఉంటాము. ఎప్పుడూ కూడా నువ్వెంతగా ప్రేమను వ్యక్తం చేస్తావో అది ప్రేమ అంతగా పెరుగుతుంది. తిరిగి వ్యక్తం చేస్తావు. దానికి అంతం లేదు. వాస్తవానికి అంతం లేదు అనంటే అదేదో అసంబద్ధమైన మాట కాదు. ఎందుకంటే ప్రేమకు అంతం ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. ప్రేమకు కూడా తప్పకుండా అవధులుండాలి అని తలిచే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. అలా కాకుండా అది అనంతమైన, లెక్కకు మించిన వ్యక్తీకరణలతో, అంతులేని అనుభూతులతో విరాజిల్లాలి.
సద్గురువుచే ప్రేరేపించబడే ఈ ప్రేమ మనం ఎన్నుకునేది కాదు. ఎందుకంటే ఆ అనుభవం మనకు తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ తృప్తి లెసమాత్రమైన దాన్ని మరింతగా దృఢతరం చేసుకోవాలని, మరింతగా, మరింతగా, మరింతగా అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటాము. దీనిని మీరు ఆధ్యాత్మిక సాధన అనవచ్చు, ఆచారము అనవచ్చు, లేక అవసరం కావచ్చు. నాకు మాత్రం అది ఎంతో సహజంగా జీవించడం. అది కళాత్మక జీవన శైలి. దీనికి ఆద్యాంతాలు లేవు. నువ్వు ఎదురు చూస్తున్న నిర్వాణం, ముక్తి, స్వేచ్ఛ అనే ఆ దుఃఖ విమోచనను చేరుకునేది తపస్ ద్వారానో, కఠినమైన శ్రమతోనో, దుఃఖంతోనో కాదు. ప్రేమ ద్వారా సంపూర్ణ ఆనందాన్ని పొందడం నీ లక్ష్యం. ఈ లక్ష్య సాధన యొక్క మొట్టమొదలే చిట్ట చివర కూడాను. నువ్వు దీనిని, ఆ ప్రేమను ఆరంభం నుండే అనుభవిస్తావు. ఈ మార్గమే గమ్యం. వాస్తవానికి వేరే గమ్యం అంటూ ఏమీ లేదు. ప్రతి క్షణం నువ్వు దానిని ఎంతగా అనుభవించగలుగుతున్నావు అనేది ముఖ్యం. అది పూర్ణంగానా, పరిపూర్ణంగానా, పూర్ణాతి పూర్ణంగానా? ఈ వాక్యం వ్యాకరణబద్ధంగా తప్పు కావచ్చు, కానీ మనం అలానే అనుభూతి చెందుతాం. ప్రతి క్షణం పూర్ణంగా, ప్రతి అడుగు పూర్ణంగా, కానీ ఎప్పుడూ ఇంకా పరిపూర్ణంగా ఉండాలనిపిస్తుంది. అంతేకాదు, నువ్వు ఆ అనుభవాన్ని ఇంకా ఇంకా కావాలనుకుంటావు. కాబట్టి అక్కడ దుఃఖం లేదు, మార్గాలు లేవు, గమ్యం లేదు. కేవలం తనకు తానే ఆద్యమై రగిలే ప్రేమ, పూర్ణత్వాన్ని చేకూర్చే ప్రేమ, మనల్ని పరమానందభరితుల్ని చేసే ఆ ప్రేమానుభవం. అదే ఆరంభం, అదే సాధన, అదే గమ్యం. అది లక్ష్యాన్ని చేరే మార్గం కాదు, అదే గమ్యం. దాని గురించి నేను చెబుతున్నది. ఒకసారి దానిని నువ్వు అనుభవించిన తర్వాత, నేను ఎక్కడికి పోతున్నాను, ఏమి చేస్తున్నాను, ఏమైనా పొందుతున్నానా, నేను ఎంత పురోగమించాను, ఇటువంటి తనిఖీ వ్యవహారాలు ఉండవు. అవన్నీ అవసరం లేదు. పురోగతి లేదు, పురోగతి పత్రాలు లేవు. ఏదైనా పురోగతి అంటూ ఉంటే అది ప్రేమను మరిన్ని మార్గాలలో వ్యక్తీకరించడంలో, ఆ ప్రేమను అనుభవించడంలో ఉంటుంది. ఒకవేళ నువ్వు పురోగమించకపోయినా కోల్పోయేది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఆపాటికే అక్కడికి చేరుకున్నావు. ఇది ఇక్కడి మార్గం. ఇదే సాయి పదం. నేను ఓ అలౌకికమైన సదృశ్యాన్నిస్తాను. నువ్వు మద్రాసుకి పోవాలనుకుంటే బస్టాండ్కు వెళ్ళి సరి అయిన బస్సులో ఎక్కుతావు. తర్వాత నువ్వు నిజంగా తెలివిగలవాడివైతే అలా సంతోషంగా నిద్రపోతావు. ఎందుకంటే నువ్వు సరి అయిన బస్సు ఎక్కడంతోనే నీ ప్రయత్నాలన్నీ ముగిశాయి. పర్యవసానంగా నువ్వెక్కిన బస్సు ఇంకా తిరువన్నామలైలో ఉన్నప్పటికీ నువ్వు ఒక రకంగా నీ గమ్యస్థానాన్ని చేరుకున్నావు. అది ఎలా? బస్సు మద్రాసు చేరినా నువ్వు అదే బస్సులో ఉంటావు. నేను సరి అయిన బస్సు ఎక్కానా, లేక రావలసిన చోటికి వచ్చానా అని ఆందోళన కానీ, అసహనం కానీ అవసరం ఉండదు. ఇక్కడ మార్గమే గమ్యం. కాబట్టి ఏదో పొందాలనుకొని మన జీవితాన్ని వృధా చేస్తున్నామా అనే ప్రశ్న తలెత్తదు. నువ్వు దానిని, ఆ ప్రేమానుభవాన్ని పొందకపోతే ఇన్నాళ్ళు నేను పడిన శ్రమంతా, సమయమంతా వృధా అయింది. నేను మళ్ళీ వెనక్కు వెళ్ళి మొదటి నుంచి ప్రారంభించాలి అనుకోవలసిన అవసరం లేదు. ఇటువంటి వాటితో ఎటువంటి పని లేదు. నువ్వు ఈ పాటికే ఆ అనుభవం పొందుతూ అక్కడ ఉంటావు. దానిని ఇంకా ఇంకా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. నీ మొత్తం జీవితం అందులో భాగమైపోతుంది. ఆ అనుభవంలో అంతర్భాగమైపోతుంది. మన జీవితంలో దానిని ఒక భాగంగా అనుభవించడం కాదు,
దానిని అనుభవించడానికి ఒక జీవితం సరిపోదు. తన్మయం చేసే ఆ ప్రేమను అనుభవించడానికి ఈ చిన్న జీవితం సరిపోతుందా? మన జీవితానికి అప్పుడు ఒక విలువ, అర్థం ఉంటుంది. అలా కాకపోతే మన జీవితాలకు అర్థం అంటూ ఏముంది? ఎవరైనా చెప్పండి. నువ్వెందుకు జీవిస్తున్నావు? నీకు నిజాయితీ ఉంటే నేనింకా చనిపోలేదు కాబట్టి జీవిస్తున్నాను అని సమాధానం చెబుతావు. ఎందుకంటే అది జీవితం. మన ఎంపిక కాదు గనక. అంతకన్నా నువ్వేమీ చెయ్యలేవు కనుక. ఇలా నిస్సహాయమైన జీవితం గడపడమనే ఈ ప్రారబ్ధం ఏమిటి? దానినే బాబా చాలా అద్భుతంగా చెప్పారు. సద్గురువును తెలుసుకో. లేకపోతే ఎందుకు వచ్చినట్లు? పిడకలు ఏరుకోవడానికా? అన్నారు బాబా. భారతదేశంలో పేడతో పిడకలు చేసి వంట చెరుకుగా వాడుతారు. ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలలో పిడకలను కుప్పగా పేర్చి వారి దేహాన్ని దానిపై ఉంచి దహనం చేస్తారు. మనం మనకు ప్రియమైన లక్ష్యాన్ని తెలుసుకొని ఆ అనుభవంలోని ప్రేమ స్వాదనకు మన జీవితాన్ని వినియోగించకపోతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన ప్రయత్నాలు, మన జీవితం ఇలా సమస్తము పిడకలు ఏరుకోవడంలా తయారవుతుంది. అప్పుడు మన జీవితం అంతా మరణానికి తయారవ్వడమే అవుతుంది. ఎందుకంటే అంతకన్నా మనం మన జీవితానికి ఏ రకమైన అర్థాన్ని ఆపాదించుకోలేము. నీవు విసుగుతో, వెలితితో జీవితాన్ని ఆస్వాదించలేకపోతావు. దానికేమైనా అర్థమంటూ ఉంటుందా? ఎప్పుడైతే నీకు ప్రియమైన లక్ష్యాన్ని, సద్గురువుని కనుగొంటావో, ఇక జీవితం ఎంత మాత్రం మరణానికి అవడంలా ఉండదు. ఇంకా దానిని, ప్రేమను అనుభవించడానికి ఒక జీవితం సరిపోదు. అయినా ఇప్పుడు నువ్వెందుకు జీవిస్తున్నట్లు? సద్గురువు యొక్క ప్రేమను అనుభవించడానికి. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంది, ఓ కారణం ఉంది. అప్పుడు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఓ ప్రేమానుభవం లేక ఆ ప్రేమను వ్యక్తీకరణగా మారుతుంది. ప్రతి ఉచ్ఛ్వాసంలోనూ ప్రేమను అనుభవిస్తాము. మన ప్రతి నిశ్వాసంలోనూ ప్రేమను వ్యక్తీకరిస్తాము. నువ్వు ఏది అనుభూతి చెందుతావో దానినే వ్యక్తీకరిస్తావు. నువ్వు ఎంత ఎక్కువగా వ్యక్తీకరిస్తావో అంత ఎక్కువగా ప్రేమ అనుభవం పొందుతావు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।